వేసిన ప్రతి దాంట్లో కూడా కంప్లైంట్. పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక కేసు, సీతక్క గారిని మొన్న నేను అంగన్వాడీ మొబైల్ ఫోన్ల కాంట్రాక్ట్ లో సిబిఐ విచారణ చేయండి అని అడిగిన. నేను వారం రోజులు అది అడిగేసరికి కథం, నువ్వు వారం రోజులు నన్ను ఇదే అడుగుతావా అని 16 రోజులు జైల్లో పెట్టిన పరిస్థితి. అందులో కంప్లైంట్ కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇలా నేను చేసిన పాపం ఏంటిది? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితో, శ్రవణ్ దాసోజు గారితో, కార్తిక్ రెడ్డి గారితో ఆ రాఘవ కన్స్ట్రక్షన్స్ కోత్వాల్ కూడా దగ్గరికి పోయి ఆ పెయింట్ ని తుడిస్తే రాఘవ కన్స్ట్రక్షన్స్ బయటపడ్డది. అది నేను చేసిన నేరమా? నేను హ్యాబిచువల్ అఫెండర్ నా? దాన్ని క్వశ్చన్ చేసినందుకు ఇవాళ అందుకే కదా మీ ప్రభుత్వం కూల్చేసిన పరిస్థితి. ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగినందుకు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వేస్తున్న కేసులు అవన్నీ ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ మినహా వేరే అసలు కేసే లేదు నా మీద. కానీ ఇవాళ నాకు నేర చరిత్ర ఉన్నది, నేర ప్రవృత్తి ఉన్నది అనేసి. ఇంకా దారుణం ఏంటంటే నేను నిజంగా కూడా జడ్జి గారిని, కుక్కట్పల్లి జడ్జి గారిని కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నా. ఎందుకంటే అర్ధగంట వారు నా తరఫున వకాల్తా పుచ్చుకున్నారు. ఆ రోజు 10 సంవత్సరాలు శిక్ష పడే సెక్షన్ వేసారు, వారే తీపిచ్చేసారు దాన్ని. 10 సంవత్సరాల శిక్ష అంటే ఏం చేద్దాం అనుకుంటున్నా? ఇక ప్రజాపాలన, మొహబ్బత్ కి దుకాన్, ఎన్నెన్నో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారు. పాపం పోలీసు వాళ్ళని మిస్యూజ్ చేసుకుంటున్నారు, బాధేస్తున్నది. ఇప్పుడు 4 రోజుల నుంచి నిర్మల్ పోలీసులు నా చుట్టూ పాపం వాళ్ళకు కూడా నిద్ర లేక పొద్దున ఎర్లీ మార్నింగ్ 3 గంటలకు ఆడికెళ్ళి బయలుదేరుతారు. నన్ను ఈడికెళ్ళి 6 గంటలకు తీసుకుపోనికి, ఈడికెళ్ళి నిర్మల్కి తీసుకుపోతారు. మళ్ళీ ఇటు వస్తాం, మళ్ళా పోతాం, మళ్ళీ వస్తాం. 4 రోజుల నుంచి నిన్న కస్టడీ అని పెట్టారు. కస్టడీ అని పెట్టి పాపము ఐపీఎస్ ఏఎస్పీ గారు, డిఎస్పీ గారు, సిఐ గారు, ఎస్ఐలు, కానిస్టేబుల్ అందరు కూడా అక్కడ కూర్చొని క్వశ్చన్ పేపర్ పైనుంచి వస్తుంది, సీఎంఓ నుంచి ఈ క్వశ్చన్ పంపిస్తారు. 16 సార్లు పాపం పేపర్ ఎడిట్లు, మళ్ళీ ప్రింట్, ఇదా అదా నాకు తెలియని కూడా. అల్టిమేట్ గా వాళ్ళకి కావాల్సింది ఏంటంటే కస్టడీలో 8 గంటలు నన్ను అడిగింది ఏంది, నీ వైఫై పాస్వర్డ్ ఏంది అని అడుగుతారు. ఏ వైఫై వాడుతున్నావు? నా వైఫై చూస్తే ఏమొస్తుంది? మా బిడ్డ కోకో మిలియన్ కార్టూన్లు చూస్తారు, గది చూస్తారా మీరు రాష్ట్ర ప్రభుత్వంలో ఉండి? లేదు మేము ఏం ఓటీటీ చూస్తున్నామని చూస్తారా? గింత కాంగ్రెస్ ప్రభుత్వానికి గింత పని లేకుండా ఉన్నారా? నా మొబైల్ ఫోన్ కావాలంట. ఇప్పుడు అల్టిమేట్ గా వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మొబైల్ ఫోన్ కావాలి, ఈమెయిల్లు కావాలి, పాస్వర్డ్లు కావాలి, ఫోన్ పేలు, జీపేలు, రకరకాలు. ఏం అసలు అంటే ప్రభుత్వం ఎంత విషాదకరం అంటే, అఫ్జల్గంజ్ లో ఈ ఒక్క సంవత్సరంలోనే అఫ్జల్గంజ్ లో ఫైరింగ్ అయింది, చందానగర్ ఖజానా జ్యువెలరీలో కూడా ఫైరింగ్ అయింది, ఒక ఏటీఎం దగ్గర గన్ను పట్టుకొని పొద్దున దోపిడీ చేసిరు, అది కూడా దొరకలేదు అనుకుంటా. కరీంనగర్ ఫైరింగ్ అయింది, అది కూడా దొరకలేదు అనుకుంటా ఇప్పటి వరకు. పాపం గొప్ప ఐపీఎస్, సీనియర్ ఐపీఎస్ సుమతి గారికి కూడా రక్షణ లేని పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో. ఎందుకు? దీనికి కారణం ఏంటిది? ఎందుకంటే పోలీసు ఉన్నది ప్రజలను రక్షించడానికి, ప్రతిపక్షాలను శిక్షించడానికి కాదు. పోలీసులందరూ కూడా ఇప్పుడు చూడండి, ఒక జిల్లా నిర్మల్ జిల్లా ఏఎస్పీ గారు, డిఎస్పీ గారు, సిఐ గారు, ఎస్ఐలు, కానిస్టేబుల్ మొత్తము నా మీద ఫోకస్ చేస్తే, నా ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా మీద గంటలు దినాలు ఫోకస్ చేస్తే, రాష్ట్రం యొక్క లా అండ్ ఆర్డర్ ఎవరు చూసుకుంటారు? హోంమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. మిమ్మల్ని అడుగుతున్నా, యు ఆర్ వేస్టింగ్ ద టైమ్, ద ప్రీషియస్ టైమ్ ఆఫ్ ద స్టేట్. యు ఆర్ వేస్టింగ్ ద టైమ్ ఆఫ్ ద పోలీస్ సర్వీసెస్. వాళ్ళు వచ్చింది, పోలీసులందరూ కూడా వచ్చింది ఒక ప్యాషన్ తో వస్తారు, ప్రజలకు సేవ చేయడానికి వస్తారు. పాపము సిఐ గారితో, నిర్మల్ సిఐ గారితో కూర్చున్నప్పుడు చూస్తున్నా, నిన్న ఒక్క రోజులోనే ఒక 4 సంవత్సరాల అబ్బాయి మీద కారు, ఒక మహిళ కిడ్నాపింగ్ కేసు, బైన్సాల్ ఏదో ఇష్యూ, ఇన్ని ఇష్యూలు. కానీ ఆయన డ్యూటీ ఎంత పాపం నా చుట్టూ చేస్తున్నాడు. బీఆర్ఎస్ సోషల్ మీడియా ఏం చేస్తున్నది అని అంత ప్రెషర్. ఆఖరికి ప్రశాసన్ నగర్ లో ఐఏఎస్ ఐపీఎస్లు ఉండే దగ్గర కూడా ఇవాళ సెక్యూరిటీ లేని అంశం వార్తల్లో చూసిన. పోలీస్ రిటైర్డ్ డీజీ అధికారి ఇంట్లోనే ఒక దారుణం జరిగింది అని అంటే, లా అండ్ ఆర్డర్ మీద ఫోకస్ చేయండి, ఆపోజిషన్ మీద కాదు. మేమున్నది ప్రజల పక్షాన. నేను ఒక్కటి చెప్తున్నాను, ఐఎమ్ బ్యాక్ టు క్వశ్చన్ రేవంత్ రెడ్డి గారు. నిన్న నేను కస్టడీలో ఉన్నప్పుడు కూడా ఒకటే చెప్పినాను, ఎక్కువ కండిషన్స్ ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువ కూడా మాట్లాడలేను, కానీ నేను ఒకటే చెప్పినాను, వాళ్ళు ఏదేదో ప్రయత్నాలు చేశారు. నేను ఒకటే అన్నా, నాకు ఆకలి ఉన్నది. నాకు ఆకలి ఉన్నది ఏంటిదంటే, నేను తెలంగాణ ఉద్యమంలో పోరాడినా కాబట్టి, నాకు రాజకీయాలు చేయాలని ఉంది కాబట్టి, నాకు ఉద్యమ పార్టీలో ఇవాళ ఒక గొప్ప స్థానం కలిగింది కాబట్టి, ఉద్యమకారులందరూ, మా బీఆర్ఎస్ శ్రేణులందరూ ఇవాళ
జైల్లో వేయగానే పెద్దలు కేటీఆర్ గారు కానివ్వండి, పెద్దలు హరీష్ గారు కానివ్వండి, పెద్దలు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాష్ట్ర వ్యాప్తంగా మా న్యాయవాదులను పంపించి వాళ్ళు జైలుకు వచ్చి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అందరూ మాట్లాడడం, ఇలా ఆ పార్టీ నాకు ఇచ్చిన బాధ్యతగా నేను ఇవాళ ప్రజల పక్షాన మాట్లాడుతున్నాను. ఇలా నేను చేయబట్టే కదా సోమ్ డిస్టిలరీస్ అనే ఒక నకిలీ మద్యం కంపెనీ మేము బీఆర్ఎస్ వాళ్ళం ఎత్తినాం, అసెంబ్లీలో బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడారు, మేము ప్రశ్నించినాం, ప్రభుత్వాన్ని ఒత్తిడి పెట్టినాం కాబట్టి ప్రభుత్వం రద్దు చేసుకున్నది సోమ్ డిస్టిలరీస్ అనే ఒక మద్యం కంపెనీతోని. అది మాట్లాడడం, ప్రశ్నించడం నేరమా? ఇలా రకరకాల అంశాలు, మూసీ కాంట్రాక్టు ఓ పాకిస్తాన్ నుంచి కుంభకోణం చేసిన సంస్థకి ఎట్లా ఇచ్చిర్రు అని అనగానే మీరు కేసేస్తారు. ఏఐసిసి సంపత్ కుమార్ గారి మీద భ్రమరా ఇన్ఫ్రా అనే ఒక కంపెనీ పోలీస్ కంప్లైంట్ రాసింది, నా దగ్గర డబ్బులు అడుగుతున్నారని. దాన్ని ప్రశ్నించడానికి విచారణ చేయాలి కానీ కేసు. ఇట్లా రకరకాల అక్రమ కేసులు వేసారు. కానీ అయినా కూడా ఏమున్నది, కస్టడీలు అంటారు, విచారణలు అంటారు, జైలు అంటారు. ఇలా వ్యక్తిగత హనన అంటే క్యారెక్టర్ అసాసినేషన్ ఒకవైపు, మళ్ళా వ్యక్తిగతంగా మా కుటుంబ సభ్యులను లాగడం. ఇందులో కాంగ్రెస్ ఎంత చిల్లర పార్టీయో దిగజారుతున్నది. వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నా కూడా వాళ్లకు పాపం ఒక విజన్ లేదు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి విజన్ లేదు కాబట్టి ఏం చేయాలనో తెలియక ఇలా బీఆర్ఎస్ సోషల్ మీడియాని కట్టడి పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒకటి చెప్తున్నాను, బయటికి వచ్చేసినాను. మా న్యాయవాదులందరూ కూడా మేము రాజ్యాంగాన్ని నమ్ముతాము, చట్టాలను నమ్ముతాం కాబట్టి ఇలా బయటికి వచ్చినాము. బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ అదే పని మొదలవుతుంది. మీడియా ఏదైతే పనిచేస్తున్నదో ఆ సోషల్ మీడియా తరఫున మేము పనిచేస్తున్నాం. అందులో మీడియాలో మాట్లాడడం తప్ప ఇంకొకటి చెప్పాలనుకుంటున్నా విత్ యువర్ పర్మిషన్, ఎందుకంటే అది కూడా తెలియాలి. నా ముందు ఇన్ని కాల్స్ పుస్తకాలు పెట్టిరు, కాల్స్ నిన్న కస్టడీలో పెట్టి ఈ నంబర్ ఎవరిది, ఈ నంబర్ ఎవరిది, ఈ నంబర్ ఎవరిది అని అంటే 10 టీవీ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ గారిది. ఎందుకు చేస్తారు అంటే డిబేట్కి పిలవడానికి చేస్తారు. ఇది ఎక్కడ విచిత్రమని అన్న. సూర్యనారాయణరావు గారి నంబర్ ఉన్నది, అరే ఈయన సాక్షి కోఆర్డినేటర్ డిబేట్కి పిలుస్తాడు. ఆంధ్రజ్యోతి ఈయనెవరు, రవికుమార్ ఎవరు అని అంటే మా ఆంధ్రజ్యోతి మా కంటోన్మెంట్ యొక్క ఇన్ఛార్జు. అంటే నువ్వు వీళ్ళందరికి నువ్వు చేసే న్యూస్లు ఇవన్నీ ఫేక్ న్యూస్లు ఈ ఛానల్స్ పంపుతున్నావు, వాళ్ళందరూ పెద్ద పెద్దోళ్ళు, మేమెందుకు పంపిస్తాం?